Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is raising our faith to see the glory of God. Raising our faith to see the glory of God. The text is from the Gospel according to St. John chapter 11 verse 40. పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 11:40. అందుకు యేసు, నువ్వు నమ్మినరా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువు. రైజింగ్ ఆఫ్ ఫెయిత్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను జీవితం చూడాలంటే టు రైజ్ ద ఫెయిత్, ద బ్యానర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పతాకాన్ని నీవు రేజ్ చేయాలి, ఎత్తాలి నీవు. అప్పుడే కాదు దేవునికి మహిమను చూస్తావు. ఈ బేతనీ గ్రహంలో ప్రభు చేసిన ఒక సూచక క్రియ, లాజరును ఆయన మరణం నుండి లేవనెత్తాడు. ప్రభు నువ్వు ప్రేమించే రోగి ఉన్నాడని వారు కబురు చేయగా యేసు తాను ఉన్న చోట 2 దినములు నిలిచాడు. గాడ్స్ డిలే డు నాట్ మీన్ గాడ్స్ డినయల్. దేవుని యొక్క ఆలస్య అలక్ష్యాలు కాదు. ప్రభు ఈ వ్యాధి మరణం కొరకు వచ్చి ఉన్నది అని ప్రభు చెప్పినప్పుడు దాని వలన ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు. దేవుని కుమారుడు దానిని మహిమపరచబడినట్టు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. ఈ వ్యాధి అన్నది దేవుని మహిమ కొరకే వచ్చినది, మరణ కొరకు వచ్చినది కాదు. ఈ వ్యాధి దేవుడు తానున్న చోట వినినప్పుడు తానున్న చోట ఇంకా 2 దినములు నిలిచాను. ఆ తర్వాత గమనించినప్పుడు తాను మన యూదయకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా గమనించినప్పుడు యేసు ప్రభు ఆలస్యం చేశాడు, కానీ అలక్ష్యం కాదు. వీ కెన్ ట్రస్ట్ గాడ్ టు యాక్ట్ ఇన్ హిస్ పర్ఫెక్ట్ టైమింగ్. గాడ్స్ టైమ్ ఇస్ పర్ఫెక్ట్ టైమింగ్ ఫర్ అవర్ లైఫ్స్. కాబట్టి మనం నమ్మాలి. We can trust God to act in His perfect timing. ఆయన సమయంలో, ఆయన పరిపూర్ణ సమయంలో ఆయన యాక్ట్ చేస్తాడు, క్రియ జరిగిస్తాడని మనం మొట్టమొదటిగా విశ్వసించాలి. Our timing is not perfect, but God's timing is perfect. So God will act in His perfect timing అని మనం నమ్మాలి, విశ్వసించాలి. మూడో సత్యం, His plans are always greater than our own plans. దేవునికి తలంపులు మన తలంపుల కంటే కూడా చాలా ఉన్నతమే ఉన్నవి, గంభీరములే ఉన్నవి, అవి లోతైనవి. కీర్తన 92వ కీర్తన శ్రద్ధిస్తాడు, ఆయన తలంపులు అది, ఆయన ఆలోచనలు అది గంభీరములు అంటాడు. మన తలంచే రీతిగా ప్రభు తలంచడు. ఆయన తలంపులు మన తలంపుల కంటే ఎంతో ఉన్నతమైన, ఆయన మార్గాలు మన మార్గాల కంటే ఎంతో ఉన్నతమై ఉన్నాయి. కాబట్టి హిస్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ అవర్ ప్లాన్స్ అని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. 4వ సత్యం, జీసస్ షేర్స్ అవర్ సారోస్ అండ్ మోర్న్ విత్ కంపాషన్. when we are in pain and agony, he will weep with us. ఆయన మనకు దుఃఖాన్ని పంచుకున్న దేవుడు ఉన్నాడు. ఈ మూన్స్ విత్ కంపాషన్, కరుణతో జాలితో ఆయన మన గురించి బాధపడే దేవుడే ఉన్నాడు. A man of sorrows, he shares our sorrows, he shares our joys as well as sorrows. సంతోషాన్ని పంచుకున్న దేవుడు. యోహాను 2వ అధ్యాయంలో, ఈ 11వ అధ్యాయంలో గాడ్ షేర్స్ అవర్ సారోస్, మన దుఃఖంలో కూడా పాల్పంపులు పంచుకునే దేవుడే ఉన్నాడు. సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. 5వ సత్యం, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ ఫర్ జీసస్. హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ.
అండ్ వెన్ టు డూ. ఎప్పుడు చేయాలో ఏది చేయాలో ప్రభు తెలుసు కాబట్టి ఈజ్ నెవర్ టూ లేట్. ప్రభువా నీవు ఆలస్యంగా వచ్చావు, 4 రోజులు అయిపోయినది, నీకు ఉన్నట్లయితే నా సోదరుడు చనిపోయిన కాదు. ఇట్స్ నెవర్ టూ లేట్ ఫర్ జీసస్. ప్రభువుకి అది లేట్ కానే కాదండి. రైట్ టైం, రైట్ టైం, ఎగ్జాక్ట్ వాట్ టు డూ అండ్ వెన్ టు డూ. Jesus can always do something when we trust him. ప్రభు తప్పకుండా గొప్ప కార్యం చేస్తే when you trust God, you will see the glory of God. దేని మహిమ చూడాలంటే ట్రస్ట్ హిమ్ ఫుల్లీ, సంపూర్ణంగా ప్రభుని శ్వాసం ఉంచండి. దే కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ మహిమ చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపాభరితర మీ స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించిన తండ్రి, వారు నమ్మినట్లయితే నైనా, మేము నమ్మినట్లయితే మా తండ్రి మీ మహిమ చూడగలం ప్రభువా. మా మనోనేత తెరవండి మా తండ్రి. మీ మహిమ చూసే కృపను మాకంత ఇవ్వగలను మీ స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం ప్రతి బిడ్డను దర్శించి దైవించమని, లోతైన కార్యాలు జరిగించమని, ఆత్మకార్యాలు జరిగించవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.